హలో అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో టీవీ. సో ఫైనల్లీ ఇవాళ బయలుదేరుతున్నాం మనం ఇండియాకి. నాతో పాటు సిడ్ అండ్ మధుకర్ ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. నేను ఒక్కడనే వెళ్తాను, ఓన్లీ డ్రాపింగ్కి వస్తున్నారు. అండ్ ఇంకో కార్లో కూడా మన వాళ్ళే ఉన్నారు. సో ఫ్లైట్ 11:30కి అనమాట. టైం ఆల్రెడీ 9:15 అవుతుంది. ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాం. సో ఇదే ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అవ్వాలి, ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం. రష్ ఎంత ఉందో కూడా తెలియదు, ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు. చూద్దాం పదా. కొన్ని షేడ్గా ఉంది, ఇది ప్రయారిటీ కాదు. మనం అంతా బాగానే ఉన్నాయి, వెళ్ళంతా. Bye bye, happy Germany. India అడిగాను చెప్పు. అరే హ్యాపీ జర్నీ రా విదిస్ కన్నయ్య. అమ్మయ్య, ఫైనల్లీ మన చెక్ ఇన్ అయిపోయింది అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. చెక్ ఇన్కి మాత్రం ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours పట్టింది. చాలా 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 పెద్ద లైన్ ఉంది. అండ్ అదొక ఫామ్ ఇచ్చారు చూసారుగా, ఆ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదొకటే, ఇంకేం డాక్యుమెంట్స్ అయితే అడగలేదు. అండ్ మన పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్, ఇంతకుమించి ఏం చూడలేదు. అండ్ నా చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే ఒకటి 24 ఉంది, ఇంకొకటి 24.5 ఉంది. బట్ ఏమనలేదు. అండ్ ఎక్స్ట్రా కూడా ఏం కట్టించుకోలేదు. సో సేవ్ అయిపోయాను నేను లిటరలీ. అందరికీ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి, నా ఒక్కడికే కాదు. అండ్ మన ఫ్లైట్ వచ్చేసి 11:55కి అండ్ టైం 11 అవుతుంది. సో ఇంకొక 55 minutes టైం ఉంది. యాక్చువల్గా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు, కానీ కాసేపు నేను రిలాక్స్ అయ్యి తర్వాత లోపలికి వెళ్తా. అమ్మో చాలాసేపు నిలబడ్డా, ఇంకా ఓపిక లేదు నాకు మళ్ళీ వెళ్ళి లైన్లో నిలబడడానికి. $11:55 మన ఫ్లైట్, ఆల్రెడీ 11:35 అవుతుంది. ఇంకా బయటే ఉంటే కొడతారనుకుంటా. ఏదో ఒకటి తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదా. సో ఫైనలీ యాజ్ యూజువల్ ఏమైతే తెలుసుగా, అంటే ప్రతిసారి అయితే అని గ్యారంటీ లేదు, ఈసారి మాత్రం అయింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ డిలేడ్ బై 1 hour అంట. అండ్ బోర్డింగ్ కూడా 1 hour డిలే చేశారు. అండ్ నాకు మాత్రం ఆకలి అస్సలు ఆగట్లేదు. సో తినేద్దామని ఫస్ట్ అయితే ఫుడ్ తెచ్చుకున్నా. తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఫ్లైట్ డిలే అయితే పర్లేదు, మనకి హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి పడుకుందాం.
ఎందుకంటే ఫ్లైట్ ఇండియాకి వెళ్ళే వరకు 24 అవర్స్ పడుతుంది ఫ్లైట్ 22 అవర్స్ మొత్తం ఇక్కడ నుంచి ఢిల్లీ అండ్ ఢిల్లీ టు హైదరాబాద్. ఢిల్లీలో ఒక 3.5 అవర్స్ లేఓవర్ ఉంది. సో అక్కడ 3.5 అవర్స్ లేఓవర్ తర్వాత అది కూడా టైం సరిపోదు అనుకుంటా. ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు తొందరగా. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంట్లో నెలకు 2 years అవుతుంది. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు తెలుసుగా. అండ్ తినడం అయితే అయిపోయింది. టైం కూడా వచ్చేసి 12:15 అవుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకొక 15 minutesలో బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కేసి హ్యాపీగా పడుకుందాం మనమైతే. అండ్ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ వాళ్ళ తక్కువనే ఉంది, అంత రష్గా లేదు. అండ్ మోస్ట్లీ అన్ని స్టోర్స్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే క్రిస్మస్ కదా, అందుకని క్లోజ్ ఉంది. December 25th క్రిస్మస్ టైం, సో మోస్ట్లీ క్లోజ్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో చూసే అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. సో ఫస్ట్ అయితే మనము కాసేపు ఇలానే చిల్ అయిపోయి ఎవరితోనో మాట్లాడేసి ఇంకా 12:30కి వెళ్ళి బోర్డింగ్ చేసేద్దాం. సీ యూ ఇన్ ద ఫ్లైట్. ఒకప్పుడు వాష్రూమ్కి వచ్చి ముక్కు మూసుకుంటుండే, ఇప్పుడు వాష్రూమ్కి వచ్చి ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది. మాస్క్ తీసి ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వాష్రూమ్కి వచ్చి. ప్రపంచం అలా మారిపోయింది. ఫ్లైట్లో కూడా మాస్క్ వేసుకుని ఉండడం ఈజ్ రియలీ నాట్ ఈజీ. చాలా చాలా కష్టం. ఇన్ని అవర్స్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 7 hours నుంచి నేను లిటరలీ మాస్క్ వేసుకుని ఉన్నా. చుట్టూ కనిపిస్తున్నాను. ఇది వేసుకునే పడుకోవాలి, ఇది వేసుకునే తినాలి. తినాలంటే ఇట్లా తీసేసి తినేసి మళ్ళీ వేసేసుకోవాలి, అలా ఉంది పరిస్థితి. ఇదొకటే ప్లేస్ కాసేపు మాస్క్ తీయడానికి. మాస్క్ మాత్రం కంపల్సరీ, లేకపోతే ఫ్లైట్ చుట్టూ పంపిస్తారు. ఎక్కువసేపు ఇక్కడ ఉండాలని నేను కూడా బయటికి వెళ్ళిపోతాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్ ఒక 1.5 hour డిలే అయింది. డిలే అయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ చెక్, ఒక ఫామ్ ఇచ్చారు ఫిలప్ చేయమని. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మళ్ళీ బయలుదేరే వరకు ఎంతసేపు అయింది. అండ్ నా ఫ్లైట్కి ఒక 10 minutes, నా ఫ్లైట్కి ఒక 10 minutes వాక్ కూడా చేయాలి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ బాగుందబ్బా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఢిల్లీకి ఎప్పుడు రాలేదనుకుంటా ఎయిర్పోర్ట్లో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, అంటే నీట్గా ఉంది, బాగుంది కూడా.
అండ్ నేను ఫస్ట్ ఇండియన్ మనీతో కొన్న వస్తువు ఏంటో తెలుసా? వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్కి గోపికి చాలా దగ్గర రిలేషన్ అనమాట. ఆక్వాఫినా కదా. అమ్మో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళాలి. నా ఫ్లైట్ 4:15కి ఉంది అండ్ ఇప్పుడు టైం 2:15 అవుతుంది. ఇంకో 2 hours ఉంది నాకు ఫ్లైట్కి. ఫస్ట్ అయితే ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుతా, దాని తర్వాత చూసుకుందాం. మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ ఇక్కడ ఢిల్లీ నుండి హైదరాబాద్కి వెళ్తుంది అండ్ దానికి ఇంకా 2 hours టైం ఉంది. సో అప్పటివరకు మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. అంతకుమించి చేసేది కూడా ఏం లేదు. ఢిల్లీలో చాలా 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 వేడిగా ఉంది అక్కడ వెదర్తో కంపేర్ చేస్తే మాత్రం. అమ్మో, ఎయిర్పోర్ట్ లోపల ఏసీలో కూర్చొని నాకైతే చెమటలు వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 2:20 అయింది. 4:15కి నా ఫ్లైట్. సో రఫ్గా ఇంకా 2 hours ఉంది. ఒక 1 hour తర్వాత అలా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అప్పటివరకు నేను ఇక్కడికి కాసేపు రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాలి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 3-4 hours జర్నీ మళ్ళీ ఇక్కడ నుంచి. ఇంకేం చేస్తాం, వెయిట్ చేయక తప్పదు. లెట్స్ వెయిట్. అప్పటిదాకా నేను ఏదో ఒకటి చిల్ అవుతా ఇక్కడ. మన ల్యాండింగ్ అయిపోయింది అండ్ పెద్ద కథది కూడా జరిగింది లోపల. కస్టమ్స్ కట్టాల్సి వచ్చింది. మా బఫన్ వాళ్ళంతా ఒక 9 watches ఒకటే బ్యాగ్లో వేసినారు. లిటరలీ 9 watches ఒక్క సూట్ కేసులు వేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా పట్టుకొని కస్టమ్స్ కట్టమంటారు కదా. సో అంటే కట్టా, నేను కూడా పార్షియల్లీ కట్టా అనమాట. దాని గురించి తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే బయటికి అయితే వచ్చేసిన. చాలా 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 వేడిగా ఉంది అండ్ మా డాడీ కింద వెయిట్ చేస్తున్నారంట, పైకి రావాలి. సో మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా. పైకి వచ్చాక ఇంటికి వెళ్ళే దారిలో మాట్లాడతా. ఫస్ట్ అయితే మా డాడీ కోసం, మా డాడీని కలవాలి నేను. డాడీ ఎక్కడ డాడీ నువ్వు?
ఓన్లీ దూరం నుంచేనా నేను ఆల్రెడీ దూచేసుకున్నా చేతులు మొత్తం అంతా మనం యూజ్ చేసుకున్నాం మొత్తం యూజ్ చేసుకున్నాం మాస్క్లా చూస్తున్నాను ముఖం కూడా తెచ్చుకోండి మాస్క్ ఇంత యూజ్ చేసుకున్నాను ఫుల్ రేటింగ్గా అన్నీ యూజ్ చేసుకున్నాను అది వేసుకున్నాను అటు కూర్చుంటావా నువ్వు సో ఫైనలీ అలా ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఇండియాకి రీచ్ అయిపోయాను అండ్ ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 AM అయిపోయింది. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసి ఓపిక కూడా లేకుండే. యాక్చువల్లీ 3 మెయిన్ థింగ్స్ చెప్దాం అనుకుంటున్నా. 1, నేను ఇండియాకి వచ్చే ముందు చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరైతే కెనడా నుంచి ఇండియాకి వచ్చారో వాళ్ళని కనుక్కున్నా, లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం చేస్తే ఇండియాకి సేఫ్గా వెళ్ళగలుగుతామో అని. అండ్ వాళ్ళు చెప్పినవి ఫాలో అవుతూ మ్యాక్సిమం అది మీకు చూపించాలని ట్రై చేశాను, ఎక్కడైతే మనం వీడియో రికార్డ్ చేయవచ్చు. అండ్ నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఎయిర్ సువిధ చేయాలి. లైక్ మీరు ఒక్కసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అండ్ మీ పాస్పోర్ట్ డాక్యుమెంట్ PDF ఈ 2 మనం ఎయిర్ ఇండియాలో ఎయిర్ సువిధ అని ఉంటుంది, అందులో అప్లోడ్ చేయాలి. సో వితిన్ అన్ అవర్ మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి లైక్ యూఆర్ సేఫ్ టు ట్రావెల్, యూ కెన్ గో అని చెప్పి మళ్ళీ ఒక రిజల్ట్ పంపిస్తుంది, ఒక ఫామ్ పంపిస్తుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. అట్లీస్ట్ 5 కాపీస్ తీసుకోండి. ఒకటి సెల్ఫ్ ఐసోలేటింగ్ ఫామ్ అండ్ ఇంకోటి ట్రావెల్ ఎగ్జంప్షన్ ఫామ్. ఈ 2 కాపీస్ కావాలి మనకి. 5 కాపీస్ తీసుకోండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా చోట్ల సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ తీసుకుంటే సేఫ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేయడం కంటే ఇది ఈజీ. అండ్ నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారీ అ పెన్. పెన్ కాదు, అట్లీస్ట్ 6 to 12 పెన్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో నాలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు పెన్ లేకుండా. వాళ్ళకి పెన్ ఇచ్చి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకొని మీ టైం వేస్ట్ అవ్వడం కంటే మీరు రాసుకొని ఎవరికైనా పెన్ కావాలంటే వాళ్ళకి పెన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ టైం అన్నా సేవ్ అవుతుంది నాలాంటి వాళ్ళ వల్ల. సో ఈ 3 థింగ్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇవి చేయండి, ఇండియాకి సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. నేను మళ్ళీ కెనడాకి వెళ్ళేటప్పుడు అప్పుడు బ్లాగ్ చేసి చెప్తా ఇండియా టు కెనడా ఎలా వెళ్ళాలి అనేది. ఇఫ్ ఇట్స్ సేఫ్ అండ్ ఐ హోప్ ఐ కెన్ గో దేర్ ఈజీలీ. సో అండ్ I wish you a very very happy new year. Stay safe, stay wild and keep rocking. And don't forget to ఈసారి నేను చెప్పడం కంటే మా తమ్ముళ్ళు ఏదో చెప్తారంట, ఒకసారి వినండి. Make sure to like and subscribe to Canada Lo Telugu Abbai.